ఐపీఎల్ 17వ సీజన్ టైటిల్ రేస్ లో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సంజు శాంసన్ ఒంటరి పోరాటం చేశాడు. 6 సిక్సర్లు 8 ఫోర్లతో 86 పరుగులు చేశాడు. అయితే సంజు శాంసన్ అవుట్ అయిన విధానం దుమారం రేపింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ 4వ బంతికి భారీ షాట్ కొత్తగా షైహబ్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఆ సమయంలో అతని పాదాలు బౌండరీ లైన్లు టచ్ అయినట్టు కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ ను సంప్రదించారు. పలుసార్లు రీప్లేను పరిశీలించిన అనంతరం చివరికి థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కావడంతో సంజు శాంసన్ ఫీల్డ్ అంపైర్లతో ఆర్గ్యుమెంట్స్ కి దిగాడు. కొద్దిసేపు వాదిస్తూ క్రీజ్ ను వదలడానికి ఇష్టపడలేదు. ఇది సంజు శాంసన్ పై భారీ పెనాల్టీకి దారితీసింది. అతనికి చెల్లించే మ్యాచ్ ఫీజులో నుంచి 30% మేర కోత పడింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అంపైర్లతో వాగ్వాదానికి దిగడం, అవుట్ ఇచ్చిన తర్వాత క్రీజ్ ను వదలకపోవడం వంటి చర్యలు ఉల్లంఘించిన కిందకి వస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని 30% మేర ఫీజులు కోత పెట్టారు. సంజు అవుట్ తర్వాత ఢిల్లీ విజయం ఖాయమైంది. సంజు అవుట్ పై రాజస్థాన్ కోచ్ సంగక్కర్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.